హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త పెన్షనర్స్కి కీలక ప్రకటన 26 వరకు గడువు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం ఉంటుంది. వృద్ధులు 9,799 మంది, దివ్యాంగులు 25,993 మంది ఉన్నారు. ఇంటి వద్ద ఓటు వేస్తామంటూ ఫామ్ 12Dని భర్తీ చేసి ఇచ్చిన వృద్ధులు 594 మంది ఉన్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ వయోవృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన హోమ్ ఓటింగ్ వ్యవహారంపై జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. ఫామ్ 12 బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO ముఖేష్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు.